అలా ఉంటుంది. కొన్ని కామెంట్స్ కోసం మాట్లాడుకుందాం. ఏదైనా చేయండి, మాట్లాడదాం. ఓకే. కామెంట్స్ ఇక పట్టించుకుంటాము మనం. ఒకసారి వేసిన స్టెప్స్ మళ్ళీ ఎందుకు వేయలేరు? ఎందుకు వేయాలి? పాట వేరే కదా. ఇప్పుడు ఐలేస్తా అనే పాటకి ఐలేస్కి తగ్గట్టే వేస్తాం. చిక్కు 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 చామ్ అనే పాటకి ఆ పాటకి ఎట్లా వేస్తాం స్టెప్స్? వేస్తామా? ఇవి ఇప్పుడు వండిన కూర మధ్యాహ్నం తినమంటేనే ఏందే చేత కదా నీకు అనే రోజులు ఎందుకు వేయాలి ఆ స్టెప్? ఈ డ్యాన్స్కి ఒకరు పెట్టారు, మూర్ఛకి మూలికలు ఇస్తాం రండి మాస్టర్ అంట. ఏమి ఇస్తారంట? మూలికలా? మూర్ఛకి మూలికలు ఇస్తాం రండి మాస్టర్ అంట. నాకేం అర్థం కాలేదు. మరి ఆ డ్యాన్స్లో వాళ్ళకి ఏం అర్థమైందో. వాడికి ఏం తెలియదు, వాడికి మూలికలు అంటుండే ఏదో 15 సెకండ్లకి ఏం కాదు చేశారు. డ్యాన్స్ వేయలేదురా స్వామి, ఇందులో బతికించారు. దాంట్లో ఎట్లా వేస్తాం? అది డ్యాన్స్ సాంగ్ కాదు కదా. అదే బతికించారు అని అంటున్నారు, డ్యాన్స్ వేయలేదు కాబట్టి అంటున్నారు. వాడు నా మీద ఎక్కువ ఫోకస్ చేస్తుండే, ఎందుకంటే నన్ను ఫోకస్ చేసి వాడు ఎలా డెవలప్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నాను అంతే. ప్రభాస్ అరచేయి అంత లేవు అంట. ప్రభాస్ అరచేయి ఎందుకు లేదు? నాకని కొంచెం హైట్ ఉంటాడు ఆయన, కూడా మంచిగా. ఆయన ఏమన్నా అరచేయి ఇంత ఉంటుంది, ఆయన చేయి ఇంత అయితే ఉండదు కదా, నాకంటే కొంచెం పెద్దగా ఇంత ఉంటుందేమో అంతే, కొంచెం పెద్దగా ఉంటుంది అంతే. వాడు ప్రభాస్ అనే మొత్తం మైండ్లో అట్లా నిండిపోయిండు. అంటే ఆయనకి ప్రభాస్ చేయి ఇంతలా అవపడుతుంది, నాకంటే కొంచెం పెద్దగానే అవపడుతుంది చేయి అంతే. ఇంట్లో అంటే కొంచెం ఉంటుంది అంతే. అది కెమెరాలో కాబట్టి ఇంత చూపిస్తాం. ఎంత కొట్టినా చావని పాము అంట. కామన్ అది. ఇప్పుడు బాల్ ఉంది, ఎంత కొడితే అంత పైకి లేస్తుంది, అది బాలు. పాముని కొడితే చచ్చిపోతుంది. మనం ఎంత కొట్టినా సావం కదా మనం. ఎందుకంటే మనం ఎంచుకుందే కావాలని జనాలను జాగొట్టాలి, మనంతా ఫేమస్ కావాలని. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఒకటే అండి, వాడికి ఏ లింగ లిటకం ఉండదు, ఓకేనా? వాడికి ఏ ఫేస్ ఉండదు. అసలు నిజంగా వాళ్ళ అమ్మకి అయ్యకు పుట్టిన వాళ్ళు కూడా కాదు. ఎందుకంటే నేనున్నా ఒకటే, నేను సోషల్ మీడియాలో ఎక్కడికి పోయినా నా ఫోటో ఉంటుంది. నేను డేర్గా పలానా చోటికి పోతున్నాను వీడియో కూడా పెడతా. ఎందుకు పెడతా? నేను జెన్యూన్. ఓకే, వాడు జెన్యూనా? వాడికి అసలు ఫేసే ఉండదు. వాడికి ఫోన్ చేస్తే ఏమంటాడు తెలుసా? అన్నా నా అకౌంట్ని హ్యాక్ చేసిరన్నా. ఎట్లా సింపుల్గా చెప్పుంటాడు తెలుసా? మరి నీ పిల్లని కూడా హ్యాక్ చేస్తే ఏం చేస్తారా అంటే, అన్నా ఏందన్నాడు, మరి నీ అకౌంట్నే హ్యాక్ చేసినప్పుడు నీ పిల్లని హ్యాక్ చేయరా? అవునా కదా? నేను పొద్దున ఒకటి పెడితే, ఏదో డ్యాన్స్కి పెడితే వాడు దేవుడిది ఫోటో పెట్టుకున్నాడు. అన్నా నా అకౌంట్ని హ్యాక్ చేసిరా అంటే, చూడరా రేపు పొద్దున మీ అమ్మని మీ అక్కని అందరిని కూడా హ్యాక్ చేస్తారు, జాగ్రత్త అని చెప్పిన. నిజమే కదా? నీ పొద్దున్న లేతే నీ చేతిలో ఉన్న అకౌంట్ని హ్యాక్ చేసుకుంటే భద్రత లేనివాడివి, రేపు పొద్దున నీ పిల్లానికి నీ అమ్మకి నేను ఎట్లా కాపాడుకుంటాడు? వాళ్ళు జెన్యున్ పర్సన్స్ కాదు. స్టిల్ ఎక్కడికి పోయినా నన్ను భయపెడతాను, రేపు పొద్దున నన్ను చంపుతున్నా కానీ నా ముందుకు వచ్చి మాట్లాడమంట. ఎందుకంటే స్టిల్ నేను బతికేది నిజాయితీగా బతుకుతున్నా. నాకు వచ్చిన టాలెంట్ నేను చూపించుకుంటా, చేసుకుంటా. నీ దగ్గర ఏదైనా డబ్బులు తీసుకుంటున్నా, నేను ఏమైనా గుంజుకొని తింటున్నా. వీళ్ళకి ఎలాంటి వాళ్ళు కరెక్ట్ అంటే, బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి ఏంటి అమ్మాయిలను షూటింగ్ తీసుకుపోయి కెమెరాలు పెట్టి క్రోమ్లో అమ్ముకునేటోళ్ళు, వాళ్ళు కరెక్ట్. ఒక మనిషిని ఒక మంచి 10 మందికి హెల్ప్ చేసి 10 మందికి సపోర్ట్ చేసేటోడు బ్యాడ్ అనిపిస్తాడు ఎప్పుడైనా, ఎక్కడైనా అలా అనమాట. అందుకోసమే మనం ఎక్కడున్నా జెన్యూనే ఉంటాం, ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి అయినా. నా దగ్గరకు ఎవడు వచ్చినా సహాయం కావాలంటే సహాయం చేస్తా, నేను ఎలా డెవలప్ కావాలంటే చేస్తా. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటానంటే సలహాలు ఇస్తా, అంతే చేస్తాను. నేను అంతలో బెస్ట్ చేస్తా. నా ఫోటోలో నేను పెట్టుకుంటా. వాడికి అసలు ఫోటో ఉండదు, లింగులు ఎట్టుకో ఉండదు. వాడు ఏదో పిచ్చి ఎవరిదో నాగార్జున ఫోటో ఎవరిదో వాళ్ళ ఫోటోలు పెట్టుకొని చెప్తే వాళ్ళకి రిప్లై ఇచ్చి మనం ఏం చేస్తామండి? వాడి మీద వాడికే నమ్మకం లేనప్పుడు అట్లాంటి ఫాల్తుకాల కామెంట్లు పట్టించుకుంటారా? అస్సలు పట్టించుకోను. అది బషీర్ మాస్టర్ గుంటి నాగరాజ్ని మోసం చేసి రోడ్డును లాగేశారు అంటారు. అతని పొలం అమ్మేసి. ఫోన్ చేయండి గుంటి నాగరాజ్కి. నిజమేనా? గుంటి నాగరాజ్కి ఫోన్ చేయండి. నా వల్ల వాడి కళలో ఉన్నాయని నిజం తెచ్చుకున్నాడు. అంటే ఎలాంటి? ఆయన కళలో లేని అన్ని నిజం చేసుకున్నాడు అంటున్నా. మా దగ్గరకు వచ్చిన తర్వాత తెలివితేటలు నేర్చుకొని ఎలా బతకాలి తెలుసుకొని హైదరాబాద్లో ఉండడం అంటే కొంతమందికి సాధ్యమవుతుంది తెలుసా? నేను వచ్చి 22 years వచ్చింది, 10 మందికి హెల్ప్ చేసుకుంటూనే బతుకుతున్నా.
అవును. నేను వచ్చిన 18 ఇయర్స్ 19 ఇయర్స్ ఇదే గోల్డ్ మెయింటెనెన్స్. ఇంతకు డబల్ కొనుక్కున్నా. పెద్ద కార్ ఉంది. నేను వాడే ఫోన్ 1.5 lakh 2 lakhs అంతకంటే రేంజ్లోనే ఉన్నా కానీ ఎవరిని మోసం చేయలే. వాళ్ళు నా దగ్గర చూసి నేర్చుకొని డెవలప్ అయ్యారు అంతే తప్ప మనం ఒకళ్ళ దగ్గర తీసుకొని ఉండవు. 10 రూపాయలు నా పోయినా కానీ బాధపడను, కానీ ఒకరి దగ్గర తీసుకోను నేను. ఓకే. అలా ఉంటుంది. మరి ఎందుకు అలా స్ప్రెడ్ అవుతుంది అంటారు? కానీ అండి ఇవాళ రేపు ఏం మంచిది తెలుసా మీకు? ఒక మనిషిని అరెస్ట్ చేశారంటే గ్రేట్. ఒక మనిషి మోసపోయిందంటే గ్రేట్. ఓకే. మంచికి లేదు వాల్యూ మీకు. ఇప్పుడు పాపం నిన్న ఒకసారి తిరుపతిలో 1 కోటి రూపాయలు ఇచ్చిన అన్నదానానికి. ఆయన పేరు ఒక అర్ధగంట వేసారు అంతే. అర్ధగంట దానికి 15,000 వ్యూస్ వచ్చినాయి అంతే. ఓకే. అదే జానులిరి ఆయన పేరేం పేరు? దిలీప్. అసలు వాళ్ళు ఎవరండి? ఓకే. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటుంటే ఒక్కొక్క వీడియో 10 లక్షలు 20 లక్షల వ్యూస్. అవును. ఎవరో ఒక అతను 1.5 కోటి ఇచ్చిండు తిరుపతి వెంకటేశ్వర స్వామికి. అవును. అట్లాంటిది వైరల్ చేస్తారా? వీళ్ళిద్దరు అసలు ఎవరు అసలు? అట్లాంటి రోజులండి. ఇవాళ రేపు పోలీస్ స్టేషన్లకు పోయినా గ్రేట్. అవును. ఈ పలానోళ్ళ మీద కేసు అయిందంటే గ్రేట్. పలానోళ్ళు బెట్టింగ్ యాప్ చేసి ఇన్ని కోట్లు సంపాదించారంటే గ్రేట్. అవి గ్రేట్ తప్ప ఇవి గ్రేట్ లేదు. ఎవరు అఖిల్ పిక్కిలా వాళ్ళ పేరు ఏం పేరు? అలైక్య పిక్కిల. వాళ్ళు ఎవరండి అసలు? వాళ్ళు ఎవరండి? వాళ్ళ గురించి సోషల్ మీడియా మాట్లాడుకుందంటే ఎంతవరకు దిగజారిపోయింది అర్థం చేసుకోండి. అదే రోజు వేరే ఒక అమ్మాయిని హనుమాన్ జయంతిలో 15 మంది రేప్ చేసిరంట. అవి మాట్లాడుకోరు. ఈ అమ్మాయి ఎవరితో వేసిపోయింది ఏంది ఇవన్నీ అట్లాంటి. అందుకోసమే మంచికి వాల్యూ లేదు కదా. సోషల్ మీడియా మొత్తం సర్వనాశనం అయిపోయింది. అందుకోసం మేము కూడా చూడండి, రేపటి నుంచి ఒక 4 గ్యాంగ్ వేసుకొని ఎవరు బ్యాడ్ కామెంట్ పెడితే ఇంటికి పోవటం, కొట్టడం, వీడియోలు తీసి పెట్టడమే. అట్లాంటికి రోజులు ఉన్నాయి. నేను బూది మాటలు తిడితే 1 million ఫాలోవర్స్ నాకు ఎప్పుడో వచ్చేటోళ్ళు. నేను తిట్టాలంటే తిట్టొచ్చు. నా దగ్గర గలీజ్ వీడియోలు మస్తు ఉన్నాయి సోషల్ మీడియాలో. పెడితే ఇంకా 1.5 million వ్యూస్ నాకు ఎప్పుడో ఫాలోవర్స్ వచ్చారు. కానీ వద్దు, మనం చేసిన జెన్యున్ వీడియోస్ మంచిగా వస్తే చాలు అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.